జోజో జార్జ్ నటించినటువంటి ఒక మలయాళ సినిమా స్టార్ అనేది ఒకటి చూశాను అనమాట. మన తెలుగుకి సంబంధించి ఇలాంటి సినిమాలు రావు. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక వింత కథ అనే ఒక సినిమాలో మాత్రమే ఈ సైంటిఫికల్లీ బిహేవియర్ గురించిన అటువంటి ఒక ఏమంటారంటే రీసెర్చ్ చేసినటువంటి ఒక సినిమాగా చెప్తారు. అది అఫ్కోర్స్ అది కూడా మలయాళం నుంచి రీమేక్ చేసింది. ఆ సినిమా తర్వాత నేను తెలుగులో అలాంటి సినిమాలు చూడాల. ఇప్పుడు ఈ స్టార్ సినిమాలో కూడా ముందంతా ఒక హారర్ మూవీలాగా అనిపిస్తుంది. దానితోడు ఒక విచిత్రమైన వాతావరణం. హీరోయిన్ అనుకుంటే మనం ఈ పాత్రని, ఆ హీరోయిన్ని వారి తల్లిగారింటికి తీసుకెళ్తే అక్కడ ఏదో ఈమెకి మానసికమైన సమస్య లేదంటే దయ్యం పట్టిందేమో అని కొన్ని విచిత్రమైనటువంటి పూజలు. అంటే మనకి కేరళలో ఎంత లిటరసీ ఉందో ఒకవైపు అంతే ఇదిగా ఆ దుష్ట శక్తులను నమ్మడము, లేదంటే క్షుద్ర పూజలు, లేదంటే దేవుడి పూజలు, వీటికి సంబంధించి ఒక మాయలోకం కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి మర్మ దేశము ఏదో ఒకటి కూడా వచ్చింది కదా మమ్ముట్టి గారిది, 3 రోల్స్ ఆయనే చేస్తాడు అందులో ఈ మధ్యన. అలాంటి ఒక వాతావరణం కనిపిస్తుంది ఈ సినిమాలో. అయితే చివరిలో ఉంటుంది ట్విస్ట్. మన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యాడు కదా, ఆయన ఒక గెస్ట్ రోల్ చేస్తారు, డాక్టర్ రోల్. స్త్రీలకి ఎర్లీ మెనోపాజ్ అంటే పీరియడ్స్ అనేది తొందరగా కనుక ఆగిపోతే ఏం జరుగుతుంది అనే ఒక సంక్లిష్టమైన సమస్యను చర్చించారు డైరెక్టర్. అది నాకు బాగా నచ్చింది అన్నమాట. సినిమాలంటే ఎప్పుడు ఈ క్రైము లేదంటే యాక్షను ఇవే కాదు, సమాజంలోని కొన్ని సమస్యలను కూడా చర్చించవచ్చు అని నిరూపిస్తున్న వాళ్ళకి మనం నమస్కారాలు చెప్పాలి. నిజంగా చెప్పాలి. ఎందుకంటే వాటి గురించి ఓపెన్గా మాట్లాడటానికి ముందు స్త్రీలే ఇష్టపడరు, పైగా ఆ నవ్వుకుంటారు కూడా, ముక్కులు మూసుకొని మూతులు మూసుకొని. అంటే ఒక శరీరంలో జరిగే మార్పులని బ్యాలెన్స్ చేసుకోలేక మానసికంగా సమస్యలు పడేవారి ఇతివృత్తం అనుకోండి. దాన్ని చూసి కొంతమంది దయ్యం పట్టింది అనుకుంటారు, కొంతమంది ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది, పిచ్చెక్కిందే అనుకుంటారు. అవన్నీ చర్చిస్తారు. అప్పటిదాకా మనం అనుభవించిన టెన్షన్ అంత సినిమాలో అంటే పూర్తిగా చూస్తే ఒక్కసారిగా దూది పింజలా తేలిపోయింది అంటారే నవలలో, అలా అనిపిస్తుంది. పైగా చాలా బాధాకరంగా ఉంటుంది చివరిలో కొన్ని సన్నివేశాలు. అధికంగా రక్తస్రావం అవటం ఆమెకి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చెప్తారు. అందరిళ్లలో ఈ సమస్య ఏదో ఒక టైంలో ఎదుర్కొంటారు. పైగా డాక్టర్ పాత్రలో అతనే చెప్తాడు, నా తల్లి గారికే ఎదురైనప్పుడు ఈ సమస్య ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, మీకు అర్థం కానట్టే. అది బాధ్యత అంటారు, సమాజం పట్ల బాధ్యత కళాకారులకి. ఆ బాధ్యతని ఈ డైరెక్టర్ అంతకుముందు కొన్ని చెత్త సినిమాలు అంటే కథాపరంగా ఉద్విగ్నభరిత సినిమాలు తీసి హిట్లు కొట్టారు, కానీ అలాంటి చెత్త సినిమాలు తీసి ఉండకూడదు అంటాను నేను. జోజీ తీసినది ఆ కోవలో ఈ స్టార్ అనే సినిమా. పైగా అందులో సైన్స్ గురించి చెప్తూ ఉంటే మనకు తెలియకుండానే ఒక ర్యాంక్ ట్రాక్ పట్టిస్తాడు డైరెక్టర్ ప్రేక్షకులు. ఒక నక్షత్రం మరణిస్తుందంటే అది 200 ఏళ్ల క్రితం జరిగి ఉండొచ్చు, అది ఇప్పుడు మనం చూస్తున్నాము అని చెప్తూ ఈ హీరోయిన్ అలానే చూస్తున్నప్పుడు దానికి దీనికి సంబంధం ఉందేమో ఈ సంఘటనకి అనిపిస్తూ ట్రాక్ని తప్పుదారి పట్టిస్తూ మనల్ని క్లైమాక్స్లో ఇలా చూపిస్తారు. బాగుంది, చూడండి. అయితే కొద్దిగా ఓపిక కావాలి. బాయ్.